ప్రైజ్ ది లార్డ్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. చిల్లుస్ వాయిస్ అనే మన ఛానల్ దేవుని యొక్క సువార్త పరిచర్య నిమిత్తమే స్టార్ట్ చేయడం జరిగింది. మరి మన వీడియోస్ని లైక్స్ చేయండి, షేర్ చేయండి, దేవుని మహిమలో పాల్పొందండి. ఈరోజు మనం చూడబోయే అంశం ద్వితీయోపదేశ కాండం. ఈ ద్వితీయోపదేశ కాండాన్ని రాసిన వ్యక్తి ఎవరంటే మోషే ఆదికాండము, నిర్గమకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, అలాగే ద్వితీయోపదేశ కాండము, ఈ 5 కాండాలు దైవజనుడు ప్రవక్త అయినటువంటి మోషే రాశారు. క్రీస్తు పూర్వం 1446 సంవత్సరం నుంచి 1406 సంవత్సరం మధ్యలో, అంటే ఇంచుమించు 40 సంవత్సరాల వ్యవధిలో మోషే ఈ యొక్క 5 కాండాలు రాశారు. ఈ ద్వితీయోపదేశ కాండం ఏం చెప్తుంది, ఇందులో ఏమున్నాయి విశేషాలు అంటే, ఇది జ్ఞాపకాల పుస్తకం కింద మనం చెప్పవచ్చు. పర్వతం మీద దేవుడిచ్చిన ధర్మశాస్త్రం గురించి మళ్ళీ చెప్పడం, ఇజ్రాయేలుతో దేవుని ఒడంబడిక మళ్ళీ స్థిరపరచడం, ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చినటువంటి ప్రత్యేక అధికారాలు అలాగే బాధ్యతలు పూర్తిగా రాసున్నాయి. ప్రత్యేకంగా దేవుడు తనకు ఇజ్రాయేల్కి ప్రజల మధ్య ఉన్నటువంటి ప్రేమ బంధం గురించి చాలా క్లియర్గా ఈ యొక్క ద్వితీయోపదేశ కాండంలో మనం చూడొచ్చు. అలాగే విగ్రహ పూజ విషయంలో ఇజ్రాయేల్కు ఉన్నటువంటి బలహీనత తెలిసిన దేవుడు వారిని చాలా బలమైన మాటలతో హెచ్చరిస్తూ విగ్రహాల నుంచి అలాగే ఇతర దేవుళ్ళ నుంచి దూరంగా ఉండాలని చెప్పినట్లుగా ఇక్కడ మనం చూడొచ్చు. అలాగే సీనాయి పర్వతం నుంచి కానాను సరిహద్దు వరకు ఇజ్రాయేల్ వారు సాగించినటువంటి ప్రయాణం గురించి సంక్షిప్తంగా అంటే పూర్తి వివరాలు యొక్క ద్వితీయోపదేశ కాండంలో ఉంటాయి. అలాగే దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించాలని ఇజ్రాయేల్కు మోషే ఇచ్చినటువంటి ప్రోత్సాహం గురించి ఉంటుంది. కనానులో ఏమి జరగవచ్చో దాని గురించిన హెచ్చరికలు ఉంటాయి. యెహోవా ఒక్కడే నిజమైన దేవుడు అని స్పష్టంగా ఇక్కడ ఉంటుంది. అలాగే యోర్దాను తూర్పున ఉన్న శరణు పట్టణాల గురించి ఇక్కడ ఉంటుంది. అలాగే 10 ఆజ్ఞల్లోటికి ఏది గొప్పదో కూడా ఇక్కడ ఉంటుంది. అలాగే దేవుడు ఆజ్ఞలను పాటించే విషయంలో ప్రోత్సహించడం, అలాగే కనాను నుంచి ఇతర జనాలను పంపివేయడం, పారద్రోలడం లాంటివి ఉంటాయి. అలాగే దేవుడు ఇజ్రాయేల్ జనాన్ని ఎందుకు ఎన్నుకున్నట్టుగా ఉంటుందో ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. విధేయతల వల్ల వచ్చేటువంటి దీవెనలు, అలాగే కనాను ప్రజలను తరిమేయగల శక్తి దేవుడు వారికి ఇస్తాననడం, దేవుడిని ఆయన ఆజ్ఞలను జ్ఞాపకంచుకోమని ప్రోత్సహించడం, దేవుడు కనానును ఇజ్రాయేల్ ఎందుకు ఇస్తున్నాడో ఇక్కడ మనకి క్లియర్గా ఉంటుంది. అలాగే బంగారు దూడ, ఇజ్రాయేల్ ప్రజలు చేసినటువంటి బంగారు దూడ గురించి ఇక్కడ ఉంటుంది. అలాగే ఇజ్రాయేల్ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు చేసేటువంటి పనుల గురించి ఉంటుంది. అలాగే బలులు అర్పించడం కోసం ఒకే ఒక స్థలం, అలాగే విగ్రహ పూజకు సంబంధించినటువంటి శిక్ష, శుద్ధమైనవి అశుద్ధమైనవి 10వ భాగం, అలాగే అప్పులు రద్దు చేయడం, పనివారిని బానిసలుగా స్వతంత్రులుగా చేయడం, అలాగే ఏటేటా జరిగేటువంటి సంవత్సరిక పండుగలు, న్యాయాధిపతుల నియామకం, సూర్యచంద్ర నక్షత్రాలను లేక ఇతర దేవుళ్ళను పూజించడం వల్ల వచ్చేటువంటి శిక్ష, అంటే సృష్టిని ఆరాధిస్తే లేదంటే పూజిస్తే వచ్చేటువంటి శిక్ష గురించి ఇక్కడ మనం చూడొచ్చు. అలాగే న్యాయాలయాల గురించి ఉంటుంది. అలాగే రాజుని ఎన్నుకోవడం, మొట్టమొదటిసారిగా రాజుని ఎన్నుకోవడం కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే దేవుని సేవకులు, వాళ్ళ కానుకలు, దేవునికి అసహ్యమైన పనులు, రాబోయే గొప్ప ప్రవక్త, అలాగే శరణు పట్టణాలు, ధర్మశాస్త్రాసారం, యుద్ధం గురించి, అలాగే అంతు తెలియని హత్య గురించి, బందీలైన స్త్రీల గురించి, జ్యేష్ఠత్వపు హక్కుల గురించి, అలాగే తిరుగుబాటు చేసిన కొడుకు వచ్చేటువంటి శిక్ష గురించి, అలాగే వివిధ నియమాలు, చట్టాలు, స్త్రీ పురుషుల మధ్య ఉన్న సరైన సంబంధాన్ని చెప్పడం, అలాగే విధవరాండ్రకు మళ్ళీ పెళ్లి చేసే విషయం, అలాగే వివిధ రకాలైన నియమాలు, చట్టాలు, పౌరసత్వం హక్కులు, మొదటి పంటలు, 10వ వంతులు, పాపులపై వచ్చేటువంటి శాపాలు, విధేయతకు వచ్చేటువంటి దీవెనలు, అవిధేయతకు వచ్చేటువంటి శాపాలు, రాబోయే తీర్పును గురించిన భయంకరమైన హెచ్చరికలు, ఒడంబడిక స్థిరపరచడం, దేవుని ఒడంబడికను అనుసరించిన వారికి శిక్ష తర్వాత కలిగే మంచి వాటిని గురించినటువంటి ఎన్నో వాగ్దానాలు, ఇజ్రాయెల్కు కొత్త నాయకుడైన యెహోషువ గురించి ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో మనం చూడొచ్చు. అలాగే జీవాన్ని లేక మరణాన్ని మనం కోరడం, దేవుని ధర్మశాస్త్రాన్ని చదవడం, మోషే రాసినటువంటి పాట, దేవుని ధర్మశాస్త్రాన్ని చదవడంతో పాటు ఆచరించవలసినటువంటి ప్రాముఖ్యత, దేవుడు మోషేకు అతని మరణం గురించి చెప్పడం, అంటే ఒక మనిషి మరణం గురించి ఆ మనిషికి చెప్పడం, అలాగే గోత్రాల గురించి మోషే పలికినటువంటి దీవెనలు, అలాగే మోషే మరణం అతని గురించిన కొన్ని విషయాలు ఈ యొక్క ద్వితీయోపదేశ కాండంలో దేవుడు రాయించిపెట్టారు. మరి ఎందుకు ఈ ద్వితీయోపదేశ కాండం గురించి ఇంతలా చెప్తున్నానంటే, మోషే యొక్క చరిత్ర ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళిందో, అలాగే బానిసత్వంలో ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజల్ని దేవుడు మోషే ద్వారా
వాళ్ళని స్వతంత్రులుగా తీసుకుని రావడం, వాళ్ళకి వాగ్దానం చేసినటువంటి భూమిలో కనాను దేశంలో ఫైనల్గా నిలబెట్టడం, ఈ విషయాలన్నీ మనం ఇక్కడ చాలా క్లియర్గా చూస్తూ ఉంటాం. అలాగే ఇజ్రాయేల్ ప్రజలు దేవుడు చేసినటువంటి మహోన్నత కార్యాలు కళ్ళారా చూచి కూడా వారు దేవునికి విరోధంగా వ్యతిరేకంగా నిలబడడం, అలాగే విగ్రహ ఆరాధనకు సంబంధించినటువంటి ఒక బంగారు దూడను వాళ్ళు తయారు చేయడం, దాని ద్వారా వచ్చేటువంటి వాళ్ళ మీద దేవుని యొక్క ఉగ్రత, ఆ మహాభయంకరమైన ఉగ్రత గురించి చాలా విషయాలు ద్వితీయోపదేశ కాండంలో దేవుడు రాయించి పెట్టారు. ఇవన్నీ ఎందుకు అంటే భావి తరాలకి దేవుడు స్వహస్తాలతో చేసుకున్నటువంటి మనల్ని మరలా దేవుడు తన సన్నిధిలో ఉండాలి అని ఆశపడుతూ ఉంటారు. కానీ మనం ఈ లోకంలో జీవించేటువంటి ఈ 70 సంవత్సరాలు 80 సంవత్సరాల లైఫ్ స్పాన్లో మన ఈ లోకంలో ఉండేటువంటి తాత్కాలిక భోగాలకు, ఆ యొక్క కామ విలాపాలకు, మోహానికి, లోభానికి వీటికి మనం బానిసలైపోయి దేవుడు ఏ రీతిగా జీవించమన్నాడో దాన్ని మనం పూర్తిగా విడిచిపెట్టి ఈ యుగ సంబంధమైన దేవత బానిసత్వంలోకి మనం వెళ్ళిపోతున్నాం. దేవుడు మనల్ని రక్షించుకున్నది దేనికి? యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ భూమి మీదకు పంపించవలసిన అవసరం ఏముంది అని అంటే, మనం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం క్లారిటీగా చదివితే సరిపోదు, వాక్యాన్ని ధ్యానించాలి. 1 కీర్తనలో దేవారాత్రములను ధర్మశాస్త్రమును ధ్యానించేవాడు ధన్యుడు. ధ్యానించాలి, అక్కడ చదివినవాడు ధన్యుడు అని లేదు, ధ్యానించాలి. ధ్యానిస్తే డెప్త్కి ఎప్పుడైతే మనం చదువుతామో దేవుడి యొక్క మనసు ఏంటో మనకి అర్థమవుతుంది. కాబట్టి మన వీడియోస్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మీ యొక్క సపోర్ట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని షేర్ చేయండి. మీకు తెలిసిన అనేక మంది చేత మన యొక్క వీడియోస్ని, మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించి మన యొక్క దేవుని యొక్క సువార్త పరిచర్యలో మీరు కూడా పాలి భాగస్థులు అవుతారని కోరుకుంటూ, ప్రైజ్ ది లార్డ్.